బావా నీలాంటి దానితో బావాని పిలిపించుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. మరదలంటే ఆట పట్టించాలి, అది అందం. అంతేగాని పెళ్లిని ఆటలా మార్చి మనుషుల్ని మార్చి అవతలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూడకూడదు. అది అసహ్యం. ఏమయ్యా పెద్దాయనా, ఏంటయ్యా ఇది? మేముండే చోట నీరు కలుషితం, గాలి కలుషితం, ఇదిగో ఇలా మనుషులు కూడా కలుషితం అయిపోయారు. కల్మషం లేని మనుషులు ఇంకా ఉన్నారని ఇలా ఊళ్ళకి గూడాలకి వచ్చినప్పుడే మాకనిపిస్తుంది. కానీ మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బుల కోసం దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకుని, నిన్ను నమ్మిన జనాల్ని అడ్డు పెట్టుకుని నాటకాలాడి నవ్వుల పాలు కావద్దు. కలర్ కాగితం కోసం క్యారెక్టర్ని చెరుపుకోవద్దు. మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డ్రామా ఆడినా ఆ దేవుడు అదిగో ఆ నాగరాజు రూపంలో వచ్చి నాకు నిజం తెలిసేలా చేశాడు. లేదు బాబు గారు, దేవుడే మీ రూపాన్ని వచ్చి మా బాబుకి ప్రాణం పోశారు. నా ఫోన్ నాకు ఫోన్. ఎవరిది నెంబరు? హలో భద్రం, వెంకీ భయ్యా. బాగానే గుర్తుపట్టావురా. ఇప్పుడు నాకెందుకు ఫోన్ కొట్టావు భయ్యా? నీకు తెలీదా? అంటే నీకు తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయింది. కథం టాటా బాయ్ బాయ్. అవును, ఆలపాటి వారు ఎక్కడ? దేవరపాటి వారింట్లోనే అడవి అప్డేట్స్ తో పీక్కు తింటున్నారు ఇక్కడ. ఇంతకీ పెళ్లి అయిపోయింది అక్కడ? అదొక్కటే బాకీ ఉందిరా. అంటే జరగలేదా? నేను కావాలనుకుంటే జరుగుద్ది, నువ్వు కావాలి అనుకుంటే ఆగుద్ది. నీకు మ్యాగీతో పెళ్లి కావాలా వద్దా? చెందుకొద్దు భయ్యా, కావాలి. అయితే నువ్వు అక్కడెవ్వరికీ చెప్పకుండా అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అయిపోతాను గాని నిజంగా మ్యాగీతో నాకు పెళ్ళైద్దంటావా? నిజంగానే అవుతుందిరా. చాలు భయ్యా. ఓకేనా? చాలు భయ్యా, అర్థమైంది. నువ్వు కళ్ళు మూచి తెరిచేలోగా నేను ఎక్కడ వాలిపోతా. దేవుడున్నాడు. ఇక్కడ నువ్వు తలదించుకుంటే లాభం లేదు పకోడి. అక్కడ మీ అమ్మ మెడ వంచాలి. పద వంచుదాం. అంటే నువ్వు మాట్లాడేది కొంపతీసి మా అఖిలమ్మనా? ఎస్. వెంకీ, అవునత్త, నువ్వింత చిల్లర ప్లాన్లు, చీప్ పనులు ఎలా చేస్తున్నావు? మా ఇంటికొచ్చి 10 మంది ముందు ఇంత పచ్చిగా ఎలా అబద్ధాలాడుతున్నావు? అరే, నేను డైరెక్ట్గా ఒక్క మాట అన్నావంటే పెద్దదానివి, పైగా మా నాన్నకి చెల్లెలివి. సంస్కారం అడ్డొచ్చి ఏమీ అనలేకపోతున్నాను. మరి నీ బుద్ధి ఏమైందత్తా? పద్దుతో మా అమ్మ నా పెళ్లి ఫిక్స్ చేశాక కూడా ఇలా మనుషుల్ని పెట్టి ప్లాన్లు వేసి బలవంతంగా నీ కూతురికి నాకు పెళ్లి చేయాలని ఎందుకు చూస్తున్నావు? ప్లాన్ చేయడం ఏంటి వెంకీ? నీకు మ్యాగీ అంటే ప్రేమని
అందుకే తనని లేవ తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నావని మీ అత్తయ్య చెప్పింది. అలా నిలబడ్డావేంట్రా మైదానం? మీ అత్త వేసిన చెత్త ప్లాన్ని అందరికీ నీ నోటితోనే చెప్పు. చెప్పా. అంటే భయ్యా మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ అడవి ప్లాన్ మొత్తం మ్యాగీదే భయ్యా. దీన్ని డెవలప్ చేసి అమలు చేయించింది అడవిలో గూడెం వాళ్ళనుకొని నీకు మ్యాగీకి పెళ్లి జరిపించాలని అరేంజ్మెంట్స్ కి ఫండ్స్ అరేంజ్ చేసింది మా అత్తయ్య భయ్యా. రే ఇకపోతే ఈ ప్లాన్ కి క్యాషియర్ కమ్ మేనేజరు మా గరుడాచలం మావయ్య. నేను సహాయకుడిని మాత్రమే భయ్యా. చీచి, ఏంటమ్మా ఇది? ఆళ్లపాటి అఖిలాండేశ్వరి అని పేరు గొప్పగా చెప్పుకోవడం కాదు, పనులు కూడా అలాగే ఉండాలి మరి. పాపం పసుపు దంచే ఇంట్లోకొచ్చి ఎంత విషయం కక్కావు తల్లి. ఆ రోజు శారద ఈవిడికి తాంబూలం ఇవ్వకుండా కృష్ణవేణికిచ్చి చాలా మంచి పని చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది. వెంకీని అల్లుడుగా చేసుకోవాలని అంత అభిమానమే ఉంటే, నీ బిడ్డకి వెంకీపై అంత ప్రేమే ఉంటే ఇద్దరూ కలిసి శారద కాళ్ల మీద పడి అడుక్కోవాలే గాని ఇలా అడ్డమైన ప్లాన్లు వేసి వీళ్లతో ఆడుకోవడం ఏంటి?